వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి బాగా కోపం వచ్చేసింది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పైన పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. ఎందుకంటారా, తనను శాంతి చర్చలకు పిలవకపోవడంతో జెలెన్స్కీ కొన్ని రోజుల నుంచి ఒకటే ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీంతో అసలు మిమ్మల్ని యుద్ధం ఎవరు చేయమన్నారంటూ ట్రంప్ ఓ రేంజ్ లో మండిపడ్డారు. మిమ్మల్ని చర్చలకు పిలవలేదు, ఓకే, యుద్ధం ఆపడం మీ చేతిలోనే ఉందిగా, ఎందుకు ఒప్పందం చేసుకోలేదు, మీకు అసలు మీ దేశంలోనే మద్దతు లేదంటూ ఫైర్ అయ్యారు. అయితే దానికి జెలెన్స్కీ కూడా కౌంటర్ ఇచ్చేశారు. రష్యా మీకు తప్పుడు సమాచారం ఇచ్చిందని చెప్పారు ఆయన. జెలెన్స్కీపై ఫుల్లుగా ఫైర్ అయిన ట్రంప్. But today I heard, oh, well, we weren't invited. Well, you've been there for 3 years. You should have ended it 3 years. You should have never started it. You could have made a deal. యుద్ధం ఎవరు మొదలు పెట్టమన్నారంటూ మండిపడిన ట్రంప్. మిమ్మల్ని 4% మంది కూడా నమ్మడం లేదంటూ ఫైర్. You know, when they say they took a poll and Zelensky's at 4%, who's living there? You know, I mean, it's hard to believe that people live there. Their cities are being knocked down. మీకు తప్పుడు సమాచారం అందించారంటూ తిప్పికొట్టిన జెలెన్స్కీ. యుక్రెయిన్ పై ట్రంప్ యూటర్న్ తీసుకున్నారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జెలెన్స్కీపై యుద్ధం ఎవరు మొదలు పెట్టమన్నారంటూ విరుచుకుపడటం సంచలనం కలిగిస్తోంది. సౌదీలో ఓవైపు రష్యా అమెరికా చర్చల నేపథ్యంలో ట్రంప్ వైఖరితో అసలు ఈ శాంతి చర్చలు ఎటు దారి తీస్తాయనే ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు యుక్రెయిన్ ప్రమేయం లేకుండానే చర్చల్లో ముందుకెళ్లాలని రష్యా అమెరికా నిర్ణయించాయి. తొందరలోనే ట్రంప్ పుతిన్ ని కలుస్తారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. సౌదీలో జరిగిన చర్చలకు తమని ఆహ్వానించకపోవడంతో జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు యూకేని కూడా ఈ విషయంలో జోక్యం కోరారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరింత బలంగా దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ ఆరోపించారు. తమ ప్రమేయం లేని చర్చలతో ప్రయోజనం లేదంటూ మండిపడ్డారు. సరిగ్గా ఈ అంశాన్నే ట్రంప్ పట్టేసుకున్నారు. మిమ్మల్ని ఆహ్వానించలేదు సరే, మీరు 3 సంవత్సరాల పాటు యుద్ధంలో ఉన్నారు, యుద్ధం ప్రారంభించే ఉండకూడదు, పోనీ మీరు దాన్ని ముగించి ఉండాల్సింది కదా అంటూ జెలెన్స్కీపై ఫైర్ అయ్యారు. అలానే ఈ నెలలోనే పుతిన్ ని కలవబోతున్నట్టు చెప్పారు. పనిలో పనిగా గత అధ్యక్షుడు బైడెన్ ని కూడా విమర్శించారు ట్రంప్. అయితే దీనిపై జెలెన్స్కీ కూడా స్పందించారు. రష్యా తమపై చేస్తున్న దుష్ప్రచారంలో భాగమేదన్నారు. ఈ మధ్యనే జరిగిన సోషియాలజికల్ సర్వేలో యుక్రెయిన్ వాసులు 57% జెలెన్స్కీకే మద్దతు పలికినట్లు ఇక్కడ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే ట్రంప్ మాత్రం తన ప్రసంగంలో ఇక్కడ అసలు ఎన్నికలనేవే లేవని, కానీ సుదీర్ఘంగా మార్షల్లా నడుస్తోందంటూ విమర్శించారు. కనీసం 4% మంది కూడా మద్దతివ్వని నాయకత్వం ఉందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమపై దుష్ప్రచారమే ట్రంప్ నమ్మినట్లున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు సౌదీలో జరిగిన చర్చల్లో రష్యాకి సంధిగా పూర్తిగా సహకరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ చర్చల్లోనే యుక్రెయిన్ కి నాటో సభ్యత్వం ఇస్తామనే హామీపై వెనక్కి తగ్గాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఎప్పుడు రష్యా అధ్యక్షుడిని కలుస్తారనే విషయం ఉత్కంఠ రేపుతోంది.